సంబంధమైన ఆశీర్వాదం ఉండాలని దేవుడు కోరుకున్నాడు ఐక్యతలో. ఏమంటాడు అక్కడ? ఆశీర్వాదమును శాశ్వత జీవమును ఉండవలని యెహోవా కోరుచున్నాడు. సేవలో గాని, వ్యక్తిగత జీవితంలో గాని, కుటుంబంలో గాని బ్లెస్సింగ్ చూడాలనేది మన ఆశ అయితే, సంఘ పరిచర్యలో అభివృద్ధి, ఆశీర్వాదం చూడాలనేది మన కోరిక అవుతే, దానికి ఐక్యత చాలా ఓతునిస్తుంది, సహాయపడుతుంది. యూనిట్లోనే దేవుడు వాటిని పెట్టాడు. సో దేవుని సేవకులు మొదట దేవుని ప్రార్థించడంలో ఐక్యత కలిగి ఉన్నారు. రెండవది దేవుని ప్రస్తుతించడంలో కూడా ఐక్యత కలిగి ఉన్నాయి. ప్రస్తుతి అంటే ప్రభువును ఆరాధించడం, ప్రభువుని స్తుతించడం. భక్తి జీవితంలో స్తుతి చేయడం అనేది చాలా కీలకమైనది. దేవుడు పాత నిబంధనలో చెప్పాడు, స్తుతి యాగం అర్పించువాడు నన్ను మహిమపరుచుచున్నాడు. కీర్తన 50:23 మనం చూస్తాం. యెషయా గ్రంథం 43:21 ఆయన మాట ఏంటంటే, నా మహిమ నిమిత్తము నేను నిర్మించిన నా జనులు అనే మాట మనం అక్కడ చూస్తాం. వారు నా స్తోత్రమును ప్రచురము చేయుదురు అని ప్రభువు మాట్లాడు. ఇక క్రొత్త నిబంధనలో మనకు తెలిసిన అద్భుతమైన మాట ఏంటంటే, నిలవరమైన పట్టణం మనకి ఇక్కడ లేదు. ఫిబ్రవరి 13-14 ప్రకారం ఉండబోవచ్చున్న దానికోసం మనము ఎదురు చూస్తున్నాము. కాబట్టి మనం చేయాల్సిన పని ఏంటంటే, ఆయన నామం ఒప్పుకొనుచు జిహ్వా ఫలము ఎల్లప్పుడూ అర్పించుట అనేది సేవకులు, విశ్వాసులు, భక్తుల యొక్క బాధ్యత. ప్రస్తుతించుటలో ఐక్యత ఎంత గొప్ప కార్యం చేస్తారంటే, దినవృత్తాంతంలో 2వ పుస్తకం 20వ అధ్యాయం 21 నుంచి 25 వరకు ఉన్న లేఖనాన్ని మనం చూసి తెలుసు. అక్కడ యూదారాజు అయినటువంటి యెహోషాపాతు ఒక భయానకమైనటువంటి పరిస్థితిని ఎదుర్కొంటాడు. ఇతని మీదికి 3 గుంపుల బలమైన సైన్యం చెప్పాబెట్టకుండా యుద్ధానికి వచ్చినప్పుడు భయపడిపోయాడు. ఒక రకంగా చెప్పాలంటే డిప్రెషన్ లోనికి వెళ్ళిపోయాడు. దీని నుంచి విజయం పొందాలంటే దేవుడు తప్ప ఇక నాకెవరు దిక్కులేరని చెప్పేసి అతడు దేవుని సన్నిధికి వెళ్ళాడు, ఉపవాసాన్ని ప్రకటించాడు. అక్కడ ఉన్న చిన్నలేమి పెద్దలేమి అందరూ కూడా 13వ వచనాన్ని చూస్తే యెహోవా సన్నిధిని నిలబడ్డాడు. యెహోషాపాతు ప్రార్థన చేశాడు, అయ్యా నీవే మాకు దిక్కు, ఇప్పుడు ఆలోచించడానికి మాకు ఏ ఆలోచన కూడా రావట్లేదు అన్నప్పుడు దేవుని దగ్గర నుంచి వచ్చిన ఆన్సర్ ఏంటంటే, రాజా భయపడొద్దు, యుద్ధం నువ్వు చేయాల్సిన పని లేదు, దేవుడి చేస్తాడు. అయితే మీరు చేయాల్సిన పని ఏంటంటే జస్ట్ స్తుతిస్తూ ఉండండి అంట. మనం ఆ తర్వాత చూస్తాం 21వ వచనం 22వ వచనాన్ని చూసుకుంటూ వస్తే, వారు పాడుటకును స్తుతించుటకును మొదలు పెట్టగా, అక్కడ వాళ్ళేం కత్తులు బట్టి లేకపోతే వారి దగ్గర ఉన్న ఆయుధాలు బట్టి యుద్ధం చేయలేదు. వారు చేసిన పని ఏంటంటే ప్రస్తుతించుటలో ఐక్యతను మెయింటైన్ చేసి